వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమను పెద్దలకు తెలియచేశారు. కానీ వారి ప్రేమ పాలిట అమ్మాయి తండ్రి విలన్ గా మారాడు. ఇద్దరిని విడదీసేందుకు స్కెచ్ చేశాడు. అబ్బాయిని కిడ్నాప్ చేశాడు. ఇదేదో సినిమా కథ కాదు, ప్రేమ కథా చిత్రాలను తలపించే ఒరిజినల్ లవ్ స్టోరీ. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. ప్రేమించిన వాడి కోసం స్టేషన్ మెట్లెక్కిన ఈ యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్. వరంగల్ పట్టణానికి చెందిన ఓ కాలేజీ డైరెక్టర్ కూతురు. హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. అదే కంపెనీలో వరంగల్ కు చెందిన అనుదీప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇద్దరిది వరంగల్ కావడంతో పరిచయం పెరిగింది. ఆ తర్వాత స్నేహం మొదలైంది. మనసులు కలిసాయి, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇద్దరూ విద్యావంతులై గౌరవప్రదమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఇక తమ పెళ్లికి అడ్డే ఉండదని అనుకున్నారు. కానీ వీరి ప్రేమ కథలో అమ్మాయి తండ్రి ట్విస్ట్ ఇచ్చారు. పెళ్లికి ఒప్పుకోలేదు. ఇదే విషయమై అమ్మాయి ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఇంతలో ఆ అమ్మాయి ప్రియుడు సోదరితో కలిసి కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కు రావటం కలకలం రేపింది. తాను అనేది ప్రేమించుకున్నామని తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోకుండా నిర్బంధించారని పోలీసుల్ని ఆశ్రయించింది. 2 రోజుల క్రితం ఉత్తరం రాసి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చానని, ఆ తర్వాత తన తండ్రి పంపిన మనుషులు హైదరాబాద్ లోని అనుదీప్ ను అతని కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తోంది సదరు యువతి. వారిని తీవ్రంగా కొడుతున్నారని, డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్న తన తండ్రి నుంచి అనుదీప్ కుటుంబాన్ని రక్షించాలని వేడుకుంటోంది. తనకు హైదరాబాద్, వరంగల్ పోలీసులపై నమ్మకం లేక కరీంనగర్ కమిషనరేట్ ను ఆశ్రయించానంటోంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులమైన తామిద్దరం మేజర్లమని, పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తోంది. నా ఓన్గా పోతున్నాను, ఎవరు నన్ను బలవంత పెట్టట్లేదు. అనుదీప్కి అసలే ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో అని లెటర్ రాసి పెడితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రివర్స్ కేసు బుక్ చేశారు అనుదీప్ మీద, ఏమని కిడ్నాప్ చేశారు అని. అదే నైట్ అనుదీప్ వాళ్ళ ఇంటికి వచ్చి ఎంత మంచిగా మాట్లాడి నైట్ 1 o'clockకి వచ్చి తీసుకొని వెళ్ళిపోయారంట. ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడికి వచ్చినాక తెలిసింది. అనుదీప్ని ఇక్కడ నా ముందు ప్రొడ్యూస్ చేయాలని నా మనవి. ఎందుకంటే తనని కొట్టారంట, చెట్టు కట్టేసి కొట్టారంట. తన తమ్ముడిని, కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి వేధిస్తున్నారని అనుదీప్ సోదరి మీడియాకు వివరించింది. అమ్మాయి నిన్న నా దగ్గరకు వచ్చింది. ఈవినింగ్ వచ్చాక నా దగ్గరకు వచ్చిందని తెలిసి మమ్మీని, తమ్ముడిని, ఎస్ఐ, సిఏ వాళ్ళందరూ కరీంనగర్ రోడ్ల పైన చుడుతున్నారు. మాకు వరంగల్లో ప్రొటెక్షన్ లేదు, కరీంనగర్ లో ప్రొటెక్షన్ లేదు. మేము లిటరల్లీ ఆటోలో తిరుగుతున్నాం నైట్ అంతా. ఏంటిది? మాకు ఎవరు హెల్ప్ చేస్తారు? మీడియా హెల్ప్ చేస్తారా? పీపుల్ హెల్ప్ చేస్తారా? పోలీసులు హెల్ప్ చేస్తారా? అందరూ తడిసిపోతున్నారు డబ్బులతో. మీరు ఎక్కడ న్యాయం చెప్పండి. అమ్మాయి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సినిమా కథను తలపించే ఈ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ ఎలా పడుతుందో చూడాలి.